హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఇప్పుడైతే మన తోటలో మామిడికాయలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. అప్పుడెప్పుడో మందు కొట్టించినప్పుడు వచ్చాను కదా ఫ్రెండ్స్. రోజు బాబాయ్ వెళ్ళి ఎట్లా ఉందో తోట చూసి వెళ్తున్నారు, కానీ నేనైతే వెళ్ళలేదు. ఇవాళ అయితే వెళ్దాం. చిన్న రసంకాయలు అప్పుడు చిన్నవి రసాలు, మన ఫ్రూట్స్, మన మ్యాంగోస్ ఎలా ఉన్నాయో చూద్దాం. వచ్చేయండి. వీడియోకి ముందు ఒక లైక్ చేసి అప్పుడు చూడండి. మన రసం చెట్టు దగ్గర అయితే వచ్చేసా. చిన్న రసాలు అనమాట, పచ్చళ్ళకి పండేసుకోవడానికి. ఇంకా మా ఇయర్ మొత్తం ఇదే చెట్టు. చూపిస్తారండి ఎలా ఉన్నాయో కాయలు. ఇదిగోండి చిన్న రసాలు. అంటే ఇప్పుడే టెంక పట్టడం స్టార్ట్ అవుతుంది. జీడి పచ్చడి అంటారు కదా, తొక్కుడు పచ్చడి, జీడి పచ్చడికి అయితే ఇప్పుడు బాగుంటాయి అన్నమాట. చిన్న రసాలు. మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అందరూ చూడండి. ఎవరికైనా తెలియకపోతే దూరంగా ఉన్న వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్లోనే చాలామందికి తెలియదు కదా. కొనుక్కోవడమే కానీ చెడు దగ్గరికి వెళ్ళే అంత అదృష్టం అందరికీ రాదు కదా. చిన్న రసాలు మన చెట్టు. కలపకాయలన్నీ పోతాయి, ఇది రాలిపోతుంది, కానీ రసం చెట్టు పర్లా బాగున్నాయి రసంకాయలు అయితే. మన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న రసంకాయలు పంపిస్తా మీకు, మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీకి. నేను ఇంతవరకు అయితే పచ్చడి పెట్టలేదు. ఒకరోజు మన తోటలోకి వచ్చి కాయలు తీసుకెళ్ళి తొక్కుడు పచ్చడి తొక్కుతా, వీడియో చేస్తాలే. ఇవో చెట్టు మొత్తం గుండ్రంగా అయితే ఎలా ఉంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్, జై రైతన్నలకు. చూద్దాం ఈ తోట మనల్ని ఏం చేసిద్దాం. ఫలితం ఆశించకుండా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం. మనం ఫస్ట్ మందు స్ప్రే చేయడానికి వచ్చినప్పుడు మా వారు ఈ 4 కాయలకి ఇదిగోండి ఆకు పెట్టారు కదా మధ్యలో, రాసుకుపోకుండా. ఆకు అలాగే ఉంది. నేనైతే ఇప్పుడు తీసా, కానీ తోతాపురి కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ వేసినాయి కాయలు. ఈ 4 కాయలు అయితే కలర్ వచ్చినాయి. మళ్ళీ ఆకు పెట్టాలా? మళ్ళీ ఆకు పెట్టాల్సిందేనంట. పెడుతున్నారు అయ్యా, రుద్దుకుపోకుండా అంట. చొక్క వచ్చినాయి, కలర్ వచ్చినాయి, ముదురుగు పడినాయి. అవి ఉన్న చెట్లు కొన్నాయి, లేని చెట్లకి లేవు ఫ్రెండ్స్. ఏం చేద్దాం. ఇది తోతాపురి మన కలర్ చెట్లు. ఇది ఒక చెట్టు. చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు, బావా తోట మీదేనక్క మామిడి తోట అని. ఫ్రెండ్స్, మామిడి తోట అయితే మాది కాదు. మాకు మామిడి తోట అంత ఇదే ఉంటే కాయలు మాయి. మన బావ కాయలకు కొన్నారు చెట్ని, తోట అయితే మంద కాదు. ఇంకా దీంట్లో కాసిన కాయల వరకే మనయే. కాయలు కోసుకొని తోట వాళ్ళకి అప్పు చెప్పాలి మంచిగా. మళ్ళీ ఈ చెట్టు కొంచెం పర్లా. ఈ చెట్టుకు ఉన్నాయి, కానీ కొన్ని చెట్లకి అయితే అచ్చం తొడేలే ఉన్నాయండి. ఈ చెట్టు చూపిస్తా చూడండి, తొడేలు ఉన్నాయి. ఈ చెట్టు చూడండి, అచ్చం తొడేలు తప్ప కాయలు అనేదే లేదు. చూడండి అట్లా ఉన్నాయి అన్నమాట. చిన్న కాయ, పెద్ద కాయ. రాలిపోతున్నాయా? ఎంత మందు కొట్టితే అంత రాలుతున్నాయి అనుకోండి. మనం ఫస్ట్లో వచ్చినప్పుడు ఆగిన కాయలే, కానీ తర్వాత అంతా పోతా పిందే తొడేలే ఉన్నాయి పైన కూడా మొత్తం. ఎందుకన్నా మరి అసలు. బాగా మోటార్ కట్టేయడానికి వెళ్ళారు. నేను అటు అంతలోకి మీ అందరికి ఇవి చూపించాను కదా. ఈ లోపు వచ్చి బాగా ఎడగొచ్చున్నారు చూడండి. హాయ్ చెప్పావా అందరికి. మోటార్ బిగించి వచ్చి చక్క చెట్టు కింద కూర్చోండి చల్లగా. ఇంకా అటు కూడా ఉంది మన తోట, చూపిస్తారండి.
ఇది మన తోటలో మోటార్, మందు స్ప్రే చేయడానికి, నీళ్ళు కట్టుకోవడానికి. షార్ట్ వీడియోలలో చూశారు కదా, ఇక్కడే వాటర్ పట్టి ముందు స్ప్రే చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు వరకు చూపించింది అటుపక్క మొక్క ఫ్రెండ్స్, అది తోట. ఇదేమో ఇంకోటి పక్కదే, ఇది అది కలిపి తీసుకున్నాం మేము. ఇంకా తోతాపురే ఉంటాయి మ్యాక్సిమం, ఎందుకంటే తోటంతా తోతాపురే మేము తీసుకున్నదే. దాంట్లో అక్కడక్కడ రసం చెట్లు ఉన్నాయన్నమాట. రెండు బంగిడిపల్లి చెట్లు కూడా ఉన్నాయంట. నేను తీసుకుంది మేము తోతాపురి అంటే 2 బంగిడిపల్లి చెట్లు కూడా ఉన్నాయి, చూపించి మన వాళ్ళకే అంటున్నారు బావా. ఫ్రెండ్స్, మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ రైతు బిడ్డ అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ అందరి సపోర్టు, మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా చాలా కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మోటార్ వేసినట్టున్నారు, ఇంకో వాటర్ వస్తున్నాయి మన మోటార్ దగ్గర. ఇంకా ఇట్లా నీళ్ళు కూడా కట్టుకోవాలి. ఈ మోటార్ బోరు వాటర్ చూడండి ఎలా వస్తుంది. ఇంకా అట్లా మొళ్ళలాగా కట్టారనమాట బాగా. అటు కూడా ఈ చెట్టుకు తడిసిన తర్వాత వేరే చెట్టుకి అట్లా నీళ్ళు కడతారు వచ్చి. ఇది రెండో రసం చెట్టు అండి. ఇది చూడండి, అంతా పురుగు బాకిని అనుకుంటా, ఏంటో ఇట్లా ఉన్నాయి కాయలు చిన్న చిన్నగా. ఇది ఇంకో చెట్టు అనమాట మంది, రసం చెట్టు. తర్వాత బంగిడిపల్లి చెట్లు ఉన్నాయని చెప్పారు కదా బాగా, బంగిడిపల్లి కాయలు కూడా చూపిస్తారండి ఈ పొలం. ఇది ఇంకా చిన్నదేలే, ఇప్పుడే స్టార్ట్ అయ్యి కొంచెం ఇంకా ఎదగాలి. నేను స్టార్టింగ్లో చూపించిన చెట్టు మాత్రం ఇది. ఇంకా మన పచ్చళ్ళకి తినడానికి అందరికీ ఇదేనమాట, ఈ చెట్టు కాయలే. బంగినపల్లి చెట్టు దగ్గరికి వెళ్దామే. ఇప్పుడైతే బంగినపల్లి చెట్టు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్, రండి. ఇది ఏం చేసిద్దో ఏంటో, మాకు కొనటానికి అయితే కొన్నాం. అన్నీ కాళ్ళే కనపడుతున్నాయి. ఎక్కడన్నా ముదిరికాయలు ఉన్నాయి. మందు స్ప్రే చేసి నీళ్లు కట్టి కష్టపడి చేస్తే తొడేలే ఉన్నాయి మరి. అందుకే చూద్దాం, ఉట్టు తొడేలే వదిలేసినాయి చాలా వరకు. ఏం జరిగిద్దో మన వీడియోలు వాచ్ చేస్తానే ఉండండి. మేము మామిడికాయల హార్వెస్ట్ అన్నీ చూపిస్తాం కదా ఫ్రెండ్స్ మీకు. మీతో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తానే ఉంటాను నేను. మన ఛానల్ సపోర్ట్ చేసి మీ రైతు బిడ్డ అంజలిని తప్పకుండా మీ అందరి ఆశీస్సులు, సపోర్టు, దీవెనలు అన్నీ ఉండాలి మాపై. మీరే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఏది బాబా బంగినపల్లి చెట్టు? బంగినపల్లి చెట్టు దగ్గరికి వెళ్దాం. ఒక 2 చెట్లు ఉన్నాయి అంత బంగినపల్లి కాయలు. బంగినపల్లె నేను అంది. డీనా? ఇదిగోండి వచ్చేసాం బంగినపల్లి చెట్టు దగ్గరికి. ఇదిగోండి బంగినపల్లి. ఇయే మన బంగినపల్లి చెట్లు. 2 చెట్లు ఉన్నాయి మనకి. ఇయ్య తినటానికి ఇయ్యేనా బావా? లాస్ట్లో కాయలు పెద్ద అయిన తర్వాత పండ్లు తినటానికి ఇయ్యే అనమాట మాకు. నేను కొనుక్కునే పని లేదుగా. ఒక లేకపోయినా మామూలుగైనా చెట్టు దగ్గరే కొనుక్కుంటాం మనం. బయట షాపులలో కొట్లలో వెళ్ళి కొనుక్కునే అంత లేదు మన పల్లెటూరులో. 2 ఉన్నాయండి, 2 బంగినపల్లి చెట్లు ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, వచ్చిన పని అయిపోయింది. మీకు తోట చూపించేసా, వాటర్ మళ్ళేసాం తోటకి. ఇంటికైతే వెళ్తున్నాం. ఇది బంగినపల్లి తోతాపురి రసాలు ఉన్నాయి మన తోటలో. వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మేము ముందుకు వస్తాం తప్పకుండా.